సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సరిలేరు నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు సరిలేరు నీకెవ్వరు ఎనలేని త్యాగానికి నువ్వే మారుతలేరు ఈరోజు కార్గిల్ విజయ్ దివస్. కార్గిల్ యుద్ధానికి జరిగి 25 సంవత్సరాలు అయినాయి. 25 సంవత్సరాల సందర్భంగా ఈ సిల్వర్ జూబ్లీ చేసుకోవడానికి మన రాష్ట్రంలో అయితే ఉత్సాహం తక్కువ, కానీ ఇతర రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంది. ప్రతి సైనికుల్ని సన్మానించి మన దేశ గౌరవం కోసం ఇంకా ఇన్స్పిరేషన్గా పిల్లల్లో ఉద్దేశపూర్వకాలు కలగాలని ఎన్నో ఆశలతో చాలామంది చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ముందుగా నా పరిచయం. నా పేరు జంగం డేవిడ్ రాజు, మాది భుజబలపట్నం. నేను 19వ ఏటనే, అంటే 19 ఇంటర్మీడియట్ డిఎన్ఆర్ కాలేజీలో చదువుతుండగా ఎన్సిసి నుంచి మంచి మెరిట్ స్టూడెంట్గా సెలెక్ట్ అయినందుకు నువ్వు ఆర్మీకి వెళ్తే బాగుంటుందని చెప్పేసి అక్కడున్న లెక్చరర్సు, ప్రొఫెసర్సు కొంతమంది నన్ను ప్రోత్సహించడంలో నాకు కొంచెం దేశభక్తి ఇన్స్పిరేషన్స్ కలిగి నేను ఆర్మీకి వెళ్ళడం జరిగింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయకోకుండానే నేను ఆర్మీకి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఆర్మీలో ఎన్నో ఉంటాయి, చాలా కష్టాలు. ట్రైనింగ్లో మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత లైఫ్ దాన్ని ఇష్టంగా తీసుకుంటే చాలా ఎంజాయ్గా ఉంటుంది. ఆర్మీ అంటే కష్టమని పారిపోయి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా తీసుకుంటే, దేశం మీద ప్రేమ ఉంటే మనం ఎంత కష్టాన్ని ఎదుర్కొంటాం. ఇది ఒక ఎత్తు అయితే, కార్గిల్ యుద్ధం నాటికి ఆల్రెడీ నేను 5 యుద్ధాల్లో పాల్గొన్నాను. అస్సాం రైనో, తర్వాత జేఎండ్కే కీచ్పారా, ఆపరేషన్ కీచ్పారా, ఆపరేషన్ ఛత్రగుల్, ఓపీ పరక్రమ్, ఇవన్నీ ఆపరేషన్ విజయ్. ఇలాగ ఒకటి తర్వాత ఒకటి అవకాశాలు నాకు చాలా ఎక్కువగా దొరికినాయి. ఈ యుద్ధాల్లో పాల్గొనడానికి అందరికీ అవకాశాలు దొరకవు. అవకాశం దొరికినా బ్రతికి బయటికి రావడం అనేది చాలా కష్టం. దేవుని దయ వల్ల, నా తల్లిదండ్రుల ఆశీస్సుల వల్ల ఈ రోజున మీ మధ్య నుంచి మాట్లాడుతున్నా. ఎందుకంటే కార్గిల్ యుద్ధంలో మేమున్న ప్లేస్లో పక్కవారు ఎంతోమంది కాళ్ళు పోయిన వాళ్ళు, చేతులు పోయిన వాళ్ళు, తలలు పోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది దానిలో స్పాట్లోనే అక్కడే ఇదైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మధ్యలో నుంచి తల్లిదండ్రుల ఆశీస్సులు, దేవుని దయ నన్ను మీ మధ్య మాట్లాడటానికి అవకాశం కల్పించాయి. యుద్ధం అన్న తర్వాత జడిసి ముందుకు వచ్చేస్తామని, వెనక్కి వెళ్ళిపోవడం అనేది, లేకపోతే నేనేమైపోతాననే భయం అనేది యుద్ధంలోకి వెళ్ళిన వరకే తెలుస్తుంది. యుద్ధంలో మే 5వ తారీఖు సాయంకాలం 4:35 మేము యుద్ధభూమిలో అడుగుపెట్టడం జరిగింది. యుద్ధం స్టార్ట్ అయింది మే 17వ తారీఖునే స్టార్ట్ అయింది, కానీ దాని ఇన్ఫర్మేషన్ వచ్చింది మే 3వ తారీఖున. సార్ చెప్పినట్టు ఆర్మీ పాల్గొంది మే 3వ తారీఖు నుంచి. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము మే నెల 5వ తారీఖున 4:35 ద్రాస్ సెక్టర్ అనే ఒక ప్లేస్లో ఎంటర్ అయ్యాం. ఆ ద్రాస్ సెక్టర్ అనే ప్లేసు వరల్డ్లోనే 2వ స్థానం ఐస్ పట్టడంలో.
అంటే మంచు అంటాం కదా మనం, ఐస్ పడడంలో సుమారుగా 17-18 అడుగులు ఐస్ పడుతుంది కోల్డ్ సమయంలో. అటువంటి ఏరియాలో మాకు సూచించడం జరిగింది, మీ యూనిట్ వెళ్ళి అక్కడ డిప్లాయ్ అవ్వాలి, అక్కడ సేఫ్ ప్రాంతాన్ని మీరు సురక్షితంగా ఆ ప్రాంతాన్ని మీరు కాపాడాలని చెప్పేసి మాకు మా యూనిట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట. దానిలో మెయిన్ రోల్ హవాల్దార్గా ఒక యూనిట్లో ఒక చిన్న సోల్జర్ నేను. అక్కడ నాకు కొన్ని బాధ్యతలు ఇవ్వబడ్డాయి. ఆ బాధ్యతల ప్రకారం ఎవరి డ్యూటీ వాళ్ళు చేయబట్టే కార్గిల్లో విజయం సాధించగలిగాం. 13 రోజుల వరకు ఎవరికి తిండి కానీ నిద్ర కానీ ఏమి, అసలు మేము బ్రతుకుతామని ఆశ కూడా లేదు మాకు. అలా అని వెనక్కి తిరిగి రావడానికి కూడా మేము వెనకంజ వేయలేదు. అక్కడ ఆ పరిస్థితిని బట్టి వెనకాల వాడు ఆగిపోయాడు అని చెప్పేసి ముందున్నవాడు ఎవడో వెనక ఆగలేదు, మొత్తం ముందుకు వెళ్ళిపోయాం అంతే. వెనకాల పడిపోయాడా, ఓకే వచ్చేటప్పుడు చూసుకుందాం అని చెప్పేసి ముందుకు వెళ్ళడమే జరిగింది తప్ప వెనకంజ అంటే వేయటం జరగలేదు. ప్లస్ మేము తిన్నామని కానీ ఈరోజు రాత్రిని పగలని మాకైతే 13 రోజుల వరకు మాకు తెలియదు. 13 రోజుల తర్వాత మే 17వ తారీఖు సుమారు ఆ సమయంలో మాకు వెనక నుంచి మెసేజ్ వచ్చింది, మీరు ఎక్కడున్నవారు అక్కడే సేఫ్ ప్రాంతాలు చూసుకుని మీరు ఉండండి, మీకు వెనకాల నుంచి ఆహారం అని వస్తుంది అని చెప్పేసి మాకు సింగిల్గా ఒక 10 మంది గ్రూపుల్లో వాళ్ళకి ఒక సెట్ వైర్లెస్ సెట్ ఉంటుంది అనమాట. ఆ సెట్ ద్వారా పాస్ అయింది. అప్పుడు ఎక్కడున్న వాళ్ళు అక్కడే. యుద్ధం ఆగింది అని తెలగానే మాకు దాహం, అప్పుడు గొంతు కారిపోయింది, అప్పుడు దాహం అనిపించింది. చుట్టుపక్కల అంతా రక్తంతో కూడిన ఐసు, ఎక్కడ కూడా ఐసు ఉంది కానీ దాన్ని నోట్లో పెట్టుకోవాలంటే మట్టి రక్తాలతో కూడిన ప్లేస్ అనమాట అది. దానిలోనే చేతులు లోపలికంట పెట్టి ఐసు, తెల్లగా ఉన్న ఐసుని వెతికి తీసి గడ్డగా చుట్టుకుని నోట్లో పెట్టుకుని ఆ రోజు గడపడం జరిగింది మాకు. ఆ రోజు వరకు ఆకలి దాహం అనేది లేదు. ఆ తర్వాత నైట్ ఫైట్, డే రెస్ట్. నైటు దీపావళిలాగా ఫైరింగ్ జరుగుతూ ఉండేది. పగలొచ్చేసరికి మా అంతటా మేము క్లిమోప్లైజ్ చేసుకోవాలి. క్లిమోప్లైజ్ అంటే తెలుసు కదా, మనం ఒకరికి కాపాడకుండా మనం రక్షించుకోవాలన్నమాట. ఆ ఐసులో లోపలికి దూరిపోయి పైనుంచి ఐస్ కప్పుకోవటం, మట్టి కప్పుకోవటం, కనిపించకూడదు, నో మూమెంట్. ఎక్కడ మూమెంట్ జరిగినా అక్కడ బాంబు పడుతుంది. పాకిస్తాన్ వాళ్ళకి క్లియర్గా కనపడుతుంది పైనుంచి. మేము కింద ఉన్నాం, పాకిస్తాన్ వాళ్ళు మాకంటే పైన ఉన్నారు. వాళ్ళని గెలవాలంటే మా శక్తి యాక్చువల్గా సరిపోదు. మా శక్తి సరిహద్దున నువ్వు లేకుంటే కను పాప కంటి నిండుగా నిద్రపోతురా నిలువెత్తున నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. దిల్లే ఇండియా, దిల్లే ఇండియా, నీ తల్లే ఇండియా, తన భరోసా నువ్వే దేశం కొడక. సెలవేలేని సేవక ఓ సైనిక.